హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. దీంట్లో నేను 3 ఎంటీ ల్యాండ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా డీటెయిల్స్ మిస్ అవుతారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను పడుతున్న కష్టానికి ఫలితం ఉండేది చేయండి ఫ్రెండ్స్. నేను అదొక్కటే కోరుకుంటున్నాను. మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతానండి. మీకు చూపిస్తున్న లొకేషన్ వచ్చేసి గోరంట్లకండి. గోరంట్ల హౌసన మందిర్ పక్క లైన్లో నేషనల్ స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత నేషనల్ స్కూల్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే వచ్చే రూటేనండి ఇది. లెఫ్ట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ తిరిగిన తర్వాత వెళ్తున్నాం అనమాట ప్రజెంట్. ఇప్పుడు ఇది యాక్చువల్గా గోరంట్ల దాటిన తర్వాత లాంఫామ్ కంటే ముందే ఆపోజిట్లోకి లోపలికి వెళ్ళాలండి ఇది. సో అటువైపు అయితే బాగుండిద్దని మీకు స్టార్టింగ్లో రోడ్ అనేది చూపించాను. స్టార్టింగ్లో అంజలి 1 అంజలి 2 అనేది వచ్చిందండి. మిమ్మల్ని తీసుకెళ్తున్న లొకేషన్ వచ్చేసి అంజలి 3 అండి. వుడా అప్రూవల్ ప్లాట్స్ అనమాట. గుంటూరులో ప్రజెంట్ ల్యాండ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్న ఏరియా ఇదేనండి. అంజలిలో అంజలి 3 వుడా అప్రూవల్ ల్యాండ్ అండి. ఇప్పుడు మీరు ₹1 పెట్టినా కూడా ఫ్యూచర్లో అది రెట్టింపు అవుతుంది, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లేస్ అనే చెప్పచ్చు. చూస్తున్నారు కదా, నా వీడియో కనుక ఫాలో అయితే కనుక మీరు డైరెక్ట్గా ప్లాట్ దగ్గరికే వెళ్ళిపోతారు. మీరు ఇందాక మీకు చూపించిన నేషనల్ స్కూల్ నుంచి చూపించిన మీకు ఏరియా వచ్చేసి స్టార్టింగ్లోది అది 60 అడుగుల రోడ్డు అండి. ఇప్పుడు మనం వెళ్తున్న ఏరియా వచ్చేసి 40 అడుగుల రోడ్డు అనమాట. ఇక్కడ బోరు కూడా పడిద్దండి. 100 అడుగుల్లో బోరు కూడా పడిద్ది అనమాట. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ లొకేషన్లో ల్యాండ్స్ కూడా ఏం లేవండి సేల్కి. అందరూ హోల్డ్లో ఉంచారు, పెరుగుతున్నాయి అని చెప్పేసి. చాలా తక్కువ బిడ్స్ మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే సేల్కి పెడుతున్నారు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో తిరగాలి. చిప్స్ చేసిన రోడ్డు అనమాట. ఇదిగోండి, ఇది చిప్స్ చేసిన రోడ్డు అనమాట. ఈ రైట్లోకి తిరగాలన్నమాట. ఇదిగోండి, ఈ రైట్లోకి తిరగాలి. ఈ రైట్లో తిరిగి చిప్స్ మీద కొండ కొద్దిగా దూరంగా వెళ్తే కనబడుతున్న ప్లాటేనండి మన ప్లాట్ వచ్చేసి. ఈ రోడ్లన్నీ 40 అడుగుల రోడ్లండి. చాలా విశాలంగా ఉంటాయి రోడ్లు కూడా. లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. మీరు చూస్తున్నారు కదా, స్థలం వచ్చేసి ఇదేనండి ఆ స్థలం. ఈ స్థలం 200 గజాలు అనమాట. తూర్పు ఫేసింగ్, 30 వెడల్పు, 60 లోతు అనమాట. చాలా మంచి బిట్ అండి. తూర్పు ఫేసింగ్ బిట్లు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి మార్కెట్లో. ఎవరైనా తూర్పు ఫేస్లో ఇన్వెస్ట్మెంట్కి తీసుకోవాలనుకుంటే ఇది మంచి బిట్టే. చూస్తున్నారు కదండి, లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. ఇటు రోడ్ల కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉందండి. ఇరుకు రోడ్లు కూడా ఏమి లేవు. మొత్తం అన్ని 30-40 ఫీట్ రోడ్స్ అనమాట. ఇది మెనక కూడా తోలారండి, కొద్దిగా హైట్ లేపి ఉంచారు. ఈ లొకేషన్లోకి మీకు డైరెక్ట్గా వస్తే మీకు తెలుస్తుంది. సో తర్వాత నెక్స్ట్ బిట్ వచ్చేసి మీకు ఈ ముక్కకి ఆపోజిట్లో ఉన్న బిట్ అనమాట. 500 గజాల బిట్టు. ఇది పడమర దక్షిణం కార్నర్ బిట్ అండి. దక్షిణం వాయువ్యం వైపు పోర్టు తగులుతుంది అనమాట. ఈ పోర్టుతో కలిపి తీసుకునేటట్టయితే కొద్దిగా ₹1 తక్కువగా వచ్చిద్దండి. లేదంటే కనుక ఈ రైట్ సైడ్ ఈ ముక్క వరకు ఇస్తారు. ఇది 250 గజాల బిట్ అనమాట. ఓన్లీ పడమర ఫేసింగ్.
గజం కాస్ట్ వచ్చేసి 17,000 అండి. ఇందాక మీకు చూపించిన బిట్టు 200 గజాల బిట్టు కాస్ట్ కూడా అదే రేటు 17,000. ఏదైనా ఒక 500 అటు ఇటుగా ఇస్తారండి. తర్వాత నెక్స్ట్ మీకు చూపించబోయే బిట్టు వచ్చేసి ఈ లొకేషన్లోనే వచ్చిద్దండి. ఆ లైన్లో నుంచి బయటకు వచ్చి ఇటు సైడ్కి తిరిగి లెఫ్ట్ సైడ్లో తిరగాలన్నమాట. ఈ రోడ్డు మళ్ళీ 60 అడుగుల రోడ్డు అండి. లెఫ్ట్ అండ్ రైట్లు కూడా అన్ని వెంచర్లేనండి. మొత్తం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ప్లస్ మీ రూపాయికి ఫ్యూచర్లో ₹1 పెరుగుతుందన్నమాట. ఇదిగోండి మీకు కనబడుతున్న ఏరియాలో కొత్తగా వెంచర్ వేస్తున్నారన్నమాట. చూస్తున్నారు కదా, ప్లాన్ కూడా ఇచ్చాను. స్టార్టింగ్ బిట్ వచ్చేసి 100 గజాల బిట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 500 గజాలు 600 గజాల బిట్లు కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి 13,500 చెప్తున్నారండి. ఒక 500 అటు ఇటుగా ఇస్తారు. ఇది డొంక ఫేసింగ్గా ఉంటుందండి. 500 గజాల బిట్ అనమాట. టోటల్ ఈ బిట్టు మొత్తం డొంక ఫేసింగ్ ఉంటుంది. 60 అడుగులు మెయిన్ రోడ్ మీద ఉంటుందన్నమాట. స్టార్టింగ్ 100 గజాల నుంచి స్టార్ట్ అవుతాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ సౌత్ ఫేసింగ్లో ఉంటాయి అన్నమాట. మీకు ఇప్పుడు చాలా రీజనబుల్గా వస్తుందనే చెప్పాలి. ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది. ఈ రోడ్డు డైరెక్ట్గా జొన్నలగడ్డలోకి వెళ్తుందండి. డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఇంకా తర్వాత మీరు చూస్తున్న బిట్ వచ్చేసి ఇక్కడ సరౌండింగ్లోనే ఉంటుందండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరగాలన్నమాట. మీరు నా వీడియో ఫాలో అయితే చాలండి, డైరెక్ట్గా బిట్ల దగ్గరికి వెళ్ళిపోతారనమాట. డైరెక్ట్గా నా అవసరం లేకుండానే నేను రోడ్లు కూడా కలిపి పెట్టాను. మళ్ళీ లెఫ్ట్ తిరిగిన తర్వాత చూడండి, లాస్ట్ రైట్లోకి తిరగాలన్నమాట. లాస్ట్ రైట్లో తిరిగిన తర్వాత లాస్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో మీకు రాళ్ళు కనబడుతుంది కదా, ఎల్లో కలర్ రాళ్ళు. లాస్ట్ నుంచి సెకండ్ బిట్ వచ్చిద్దండి. ప్లాట్ నెంబర్ కూడా చూసుకోండి, అక్కడ ఉన్నాయి అన్నమాట. 38 వచ్చిద్ది. 232 గజాలండి. ఈస్ట్ ఫేసింగు రోడ్డు కూడా 30 అడుగుల రోడ్డు అండి. 13,000 చెప్తున్నారు. ఒక 500 అటు ఇటుగా ఇస్తారండి. చూడండి లొకేషన్ కూడా ఎలా ఉందో. నా వీడియో కనుక నచ్చితే కనుక